కొంతమందిలో వీర్యం అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అసలు దీనికి కారణం ఏమైంటుందని నన్ను అడుగుతూ ఉన్నారు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి, రీజన్స్ ఏంటి తెలుసుకుందాం. అయితే వీర్య కణాలు అనేవి మినిమం 70 to 80 డేస్ పడతాయి తయారవడానికి. కానీ వీర్యం అనేది డైలీ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అందులో డైలీ తయారైనటువంటి వీర్యం అనేది వీళ్ళకి అంటే హస్తప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళల్లో అయితే ఎరెక్షన్ గట్టిపడినప్పుడు కొంత అనేది లీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే మ్యారీడ్ వాళ్ళల్లో అయితే వైఫ్ ని కలిసినప్పుడు గానీ లేదా ఎప్పుడైతే ఎరెక్షన్ జరుగుతుందో అప్పుడు ఫ్లూయిడ్ అనేది బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని సెమైనల్ ఫ్లూయిడ్ అంటారు. అయితే ఈ సెమైనల్ ఫ్లూయిడ్ అనేది మినిమం ఒక 3 to 4 ml అనేది ఒక్కసారి కనుక వీళ్ళు ఇంటర్ కోర్స్ చేసినప్పుడు బయటికి రావడం జరుగుతుంది. కొంతమందిలో అంత క్వాంటిటీ లేకుండా 0.5 ml గానీ లేదా 1 ml కి మించి వీళ్ళకి ఈ వీర్యం అనేది బయటికి రాదు. అటువంటి వాళ్ళల్లో దాన్ని సమస్యగా పరిగణించాలి. దీనికి కారణం ఏంటంటే టెస్టోస్టిరాన్ అనేది తక్కువ స్థాయిలో ఉండడము. మగవారిలో ఉండే మేల్ హార్మోన్ అనేది ఎప్పుడైతే తక్కువ స్థాయిలో ఉంటుందో వీళ్ళకి సీమెన్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇది తక్కువ క్వాంటిటీలో ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు కొంత ఏజ్ పెరిగిన వాళ్ళల్లో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. అంటే ప్రోస్టేట్ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు ఆ ప్రెషర్ వల్ల కూడా సరైన క్వాంటిటీలో వీర్యం అనేది ఉత్పత్తి కాకపోవడం జరుగుతుంది. కొంతమందిలో వారికోసిల్, హైడ్రోసిల్ అనే సమస్యలు ఉంటాయి. అంటే బీజాలకు సంబంధించినటువంటి సమస్యలు, అక్కడ రక్తనాళాలు ఉబ్బడం గానీ టెస్టిస్ దగ్గర, కొంతమందిలో హెర్నియా వంటి సమస్యలు ఉంటాయి. ఇది సాధారణం అనుకోకండి. దీనికి వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మీకున్నటువంటి బ్లాకేజీ సమస్యల్ని మనం ఇండివిజువలైజ్డ్ గా టెస్ట్ చేసి మీకు పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది.